హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక మంచి మసాలా ప్యూరితో అయితే ఈ బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అచ్చం నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1/2 kg వరకు బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తడేం లేకుండా ఫస్ట్ మనము ఆయిల్ వేయకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన ఇందులో ఉండే జిగురుతనం అంతా పోతుంది. మనకు పులుసులో ఎలాంటి జిగురుతనం కనిపించకుండా మనకి పులుసు చక్కగా కుదురుతుంది. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అంత ఆయిల్ వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకుంటే చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తబడి వేగిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు, అలాగే 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, 10-12 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని అయితే మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తని పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్తోనే మనము చాలా రకాల కూరలు చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక మనము ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, 2 పచ్చిమిర్చి, అలాగే 1 ఆనియన్ అయితే ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అంతా కలుపుకోవాలండి. ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ నేను ఇందులోకి కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇంగువ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా మెత్తబడేంత వరకు కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ టమాటా ప్యూర్ అయితే ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ కారానికి సరిపడైతే కారం పొడి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనము 1 by 1 కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మెంతి పౌడర్ అయితే కంపల్సరీ ఇందులో వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలు, ఉప్పు, కారం అంతా బాగా టమాటో ప్యూరీలో కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి తీసి చూసారు కదా, టమాటా అంతా బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపునైతే పిసికి వేసుకుంటున్నాను. అలాగే మిక్సీ జార్లోనే ఒక సగం గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వెంటనే మనం బెండకాయలు వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు అయితే ఇలా మగ్గించుకుంటే చూసారు కదా, లైట్గా ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదండి. ఎంత చక్కగా కుదిరిపోయిందో చూస్తున్నారు కదా. బెండకాయలన్నీ బాగా మగ్గిపోయాయి, ఆ గ్రేవీలో బాగా మగ్గిపోయాయి. బెండకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మూత పెట్టి ఇంకొక 5-6 నిమిషాల పాటు మనము నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోయి కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. బెండకాయ పులుసు అయితే చివర్లోకి గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే చూసారు కదా, ఎంతో థిక్ గ్రేవీతో మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.